మస్తు బాధపడ్డాం. కొన్నేళ్ళు రేషన్ కార్డ్ లేక మా కోడలు, మేము చానే ఏడ్చుకున్నాం. హ్మ్. కార్డే రాలేకుండే. హ్మ్. దేవుని దయ వలన ఇప్పుడు రేవంత్ వచ్చినంకనే హ్మ్. రేషన్ కార్డ్ వచ్చింది మా బిడ్డకు, మాకు. హ్మ్. మంచిగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలా మంచిగా చేసిర్రు. మంచిగా అయింది అన్నీ. హ్మ్. ఆ! ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? ఇగ ఏముంది ఇగ ఆయన ఏం చేసిండు ఇగ ఆయనకే తెలుసు. అంత తెలవదు మాకు గాని. ఇవైతే మంచిగా చేసిండు. కాంగ్రెస్ అయితే ఎవ్వరికి ఏమి అన్యాయం చేయలే. అందరికీ న్యాయం చేసిండు. ఇందిరమ్మ ఉన్నప్పటి సంది వైఎస్ అయితే ప్రతి ఒక్కరికి మంచి పనులు చేసిండు. హ్మ్. అందరికి. మాకు గూడా మా నాయన చానా బాధపడ్డాడు. కొంచెం అప్పుండే లోను. అది మాఫీ చేసిండు. మాకెంతో మంచిగా అనిపించింది. హ్మ్. పెన్షన్లు ఇట్లా వస్తున్నాయా మీకు? పింఛన్ గించిన్ ఏం లేదు. మా బిడ్డే భర్త చనిపోయిండు. ఆమెకి ఇంకా ఇల్లు రాలేదు. పింఛన్ రాలేదు. ఇక ఇప్పుడు అప్లై చేసిర్రా చేస్తుంటే మరి? చేస్తాం. మీరు చేయలేదా? హ్మ్. ఎట్లున్నాయి సన్న బియ్యము, జీరో బిల్ గిట్ల వస్తుందా? మంచిగుంది. బిల్లు గూడా వస్తుంది. బియ్యం గూడా అవే తింటున్నాము. హ్మ్. కొన్ని ఏళ్ళు రేషన్ కార్డ్ లేక చానా ఏడ్చుకున్నాం గానీ, ఇప్పుడు మంచిగా కార్డొచ్చింది. ఎప్పుడొచ్చింది రేషన్ కార్డ్ ఎప్పుడొచ్చింది మీకు? ఇప్పుడు 6 నెలలయితుంది. వచ్చి. ఆ! అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ! వచ్చింది. రేషన్ కార్డొచ్చింది. మా బిడ్డకొచ్చింది. మా కొడుకుకొచ్చింది. హ్మ్. మంచిగానే ఉంది అయితే ఆ! ప్రభుత్వం. బియ్యం మంచిగానున్నాయి. అవే తింటున్నాం మేము. మరి ఇప్పుడు ఎన్నికలున్నాయి మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఇక దేవుని దయ. కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ వస్తేనే మంచిగా అన్ని విధాల మంచిగా చేస్తారు. మంచిగా చూస్తారు. రుణమాఫీ అయినా ఆ! ఎంతైందండి? అప్పుడు అప్పట్లా. చానా ఏండ్లయితుంది. వైఎస్ వచ్చినప్పుడు. వైఎస్ ఉన్నప్పుడు చేసిండు మాకు 2,00,000 ఎంతనుండే రుణమాఫీలు, పావుల వడ్డీలు బానే చేసిండు వైఎస్ఆర్. రేవంత్ రెడ్డి మాత్రము సార్ చాలా మంచి మనిషి. కాకపోతే మాకు పేదలకు రేషన్ కార్డు మీద వేస్తా అన్నాడు, వేయలేడు. అదొకటి. మాకు భూములు లేవు, పేదరికం మాది. కాకపోతే ఆయనకు సపోర్ట్ మేము ఉన్నాం. సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు ఇచ్చారు, మాకు అన్నీ అందుబాటులో ఉన్నాడు. ఏమైనా అయినా ఇట్లా 5 నిమిషాలు వచ్చేసి అట్లా. కానీ కేసీఆర్ మాకు ఏం చేయలేదు. ఆయన పేర్లో ఏం రాలేదు, 10 సంవత్సరాలు ఏం కాలే. ఏం రాలేదు, ఏం రాలేదు. మంచిగానే ఉంది అయితే 2 సంవత్సరాలు. మాకు 2 సంవత్సరాలు మంచిగానే ఉంది. కాకపోతే భూములు లేని వాళ్ళకు 12 లక్షలు 12,000 వేస్తాడు. అది వేయలేడు. అదొకటి మేము ఇప్పుడు అడుగుతాం.